హైదరాబాద్ నగరంలోని భరత్ నగర్ లో ప్రత్యేకించి ఓం సాయి గణేష్ యూత్ అసోసియేషన్ రాయలసీమ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ రోజు రాజరాజేశ్వరి దేవి ఆలయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని అయితే ఆహ్వానించడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ యంగ్ లీడర్స్ అందరూ కూడా ఆయన గురించి 4 మాటలు షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. సార్ చెప్పండి, ఆహ్వానం అయితే పంపించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. మా యువ కిశోరము బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మేము వాళ్ళు పిలిచిన ప్రోగ్రామ్ కు వస్తున్నాడు. ఇప్పుడు ఓం సాయి గణేష్ యూత్ అసోసియేషన్ రాయలసీమ గ్రౌండ్ భరతనగర్ కాలనీ దగ్గరికి వస్తున్నాడు యువ కిశోరము. అందువల్ల ఆయనకు అందరికి స్వాగతం పలకనికి అంతా రెడీగా ఉన్నాము. యువ కిశోరం ఎనీ టైం ఎప్పుడైనా సరే జై జగన్ జై వైఎస్ఆర్. అందువల్ల మేము 2029లో మా టార్గెట్ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి మేము అది మా ఆశయం. అది వల్ల ఇప్పుడు మా కిశోరం వస్తున్నాడు కాబట్టి ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. మీరు ఎంత ఆనందంగా రెడీగా ఎదురు చూస్తున్నారు ఆయన గురించి? మామూలు ఆనందం కాదు, తెలియని ఆనందంలో ఉన్నాం. జై వైఎస్ఆర్, జై జగన్, జై వైఎస్ఆర్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి నాయకత్వం, సిద్ధార్థ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వం. జై జగన్. తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా మీరు ఇక్కడికి ఆయన్ని ఆహ్వానించి సెలబ్రేషన్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఆంధ్ర అని తేడా లేకుండా మీరు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ఇక్కడ కూడా మీ బలం ఏంటి, మీ ప్రేమ ఆయన మీద ఎంత ఉంది అనేది మీ మాటల్లో ఇంక రెండు మాటలు. తెలంగాణ గానీ ఎక్కడైనా రాజశేఖర రెడ్డికి గానీ జగన్ గానీ వీరాభిమానులు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అందువల్ల తెలంగాణ రాయలసీమ తెలంగాణ అనేది లేదు, ఎక్కడైనా వీరాభిమానులు ఉన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మేము సపోర్ట్ చేసి ఇక్కడ కేసీఆర్ చేస్తా ఉన్నాము. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాము. మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. ఇక్కడ మేము జగన్ కు రాజశేఖర రెడ్డికి తెలంగాణ ఆంధ్ర లేదు, వీరాభిమానులు ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. రాయలసీమలో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మేము ఇటు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. అందువల్ల ఈ తెలంగాణ అనేది ఏం లేదు, ఎక్కడైనా సరే ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక్కడ పెట్టినా కూడా మళ్ళీ ఉవ్వెత్తున వదిలేస్తుంది పార్టీ. అది కదా, రాష్ట్రాలు విడిపోయినప్పటికి కూడా వీళ్ళ అభిమానం మాత్రం మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడే ఉంటున్నాము. సో ఇప్పటికి పార్టీ మాకు ఇక్కడ నడుస్తుంది. మేము మళ్ళీ ఇక్కడ ఎన్నికలు పెట్టినప్పటికి కూడా మా ధైర్యం ఆయన అని చెప్పేసి వైఎస్ఆర్ గురించి, జగన్ గారి గురించి అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీకు మీ ఛానల్ కు జై జగన్, జై జగన్, జై జగన్.